యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనము. అందరూ కలిసి చదువుకుందాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని, వారిని సృజించిన వాడును నేనే. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటే దేవాది దేవుడు ఏమంటాడంటే, మనల్ని ఉద్దేశించి మనము ఎలాగుండాలంటే, మన జీవన శైలి, మన జీవిత విధానము ఆయనను మహిమపరిచే వారముగా ఉండాలట. మనం ఎలాగుండాలట? ప్రభువుని, దేవాది దేవుడిని మహిమపరిచే విధంగా మన జీవితాలు ఉండాలి. అది ఆయన కోరుకున్నాడు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. అందుకు సృజించాడు మనల్ని ఎందుకు సృజించాడు? ఆయనను మహిమపరిచే వారుగా ఉండాలని. ఎందుకంటే మన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటాం? మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉద్యోగాలు చేయాలి, మంచిగా నడవడికలో ఉండాలి. అప్పుడు ఈ లోకంలో ఏమంటారు? పిల్లల్ని పలానా వారి కుటుంబం, పలానా వారి పిల్లలు చాలా మంచి పిల్లలు, చాలా విధేయతలు గలవారు, దేవుని యందు భయభక్తులు గల పిల్లలు అన్నప్పుడు తల్లిదండ్రులుగా మనం ఎంత సంతోషపడతాము? మనం ఎంతో సంతోషపడతాం. అలాగే దేవాది దేవుడు కూడా ఎంతో సంతోషపడతానమాట. అక్కడ అన్న మాట ఏంటి? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. అంటే మనల్ని దేవుడు ఎందుకు సృజించాడంటే, ఆయనకు మహిమ తెచ్చేవారముగా మనం జీవించాలి. అలాగే ఆ భాగం మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 5:16. మనుషులు నీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశింపనీడే. ఎలాంటి క్రియలు ఉండాలంటే? సత్క్రియలు. మన ఎడల మనం ఎలా కలిగి ఉండాలంటే, మనం ఏ క్రియలు కలిగి ఉండాలి? సత్క్రియలు కలిగి ఉండాలి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మనము వెలుగు సంబంధాలుగా ఉండాలన్నమాట. మనం వెలుగును కలిగి ఉండాలన్నమాట. కాబట్టి అందుకని అంటున్నాడు కదా ఇక్కడ, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపని. మన వెలుగును, మన జీవిత విధానం ప్రజలకు, అన్యులకు ఎలా ఉండాలట? వెలుగుగా ఉండాలంట. అరే, వీళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలు, వీళ్ళు దేవుని ఎరిగిన బిడ్డలు, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తారు, వీళ్ళు ఎంతో ప్రత్యేకమైన జీవిత విధానం కలిగిన వాళ్ళు అని మనల గురించి అన్యులు దేవుని వైపు తిరగాలి. ఎందుకంటే పలానా వీధిలో పలానా కుటుంబం ఉంది, ఎంతో దేవునికి భయభక్తి గల కుటుంబం, వాళ్ళు ఏ విధమైన చెడుతనం ఉండదు, వాళ్ళ తల్లిదండ్రులు అలాగుంటారు, వాళ్ళ పిల్లలు అలాగుంటారు. అలాగన్నప్పుడు దేవునికి ఎంతో ఆనందం అన్నట. అలాంటి కుటుంబాన్ని చూసినప్పుడు ఇరుగు పొరుగు వారు కూడా, ఆ పక్క వాళ్ళు కూడా దేవునిని ఎరగడానికి అవకాశం ఉంటుంది. దేవునికి వాళ్ళు కూడా దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. మనము ఈ మందిరానికి వచ్చి మందిరాన్ని దేవుణ్ణి ఆరాధించి వెళుతున్న మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు, ప్రజలు చూసినప్పుడు, అన్యులు చూసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళు ప్రతి ఆదివారం వెళతారు కానీ ఇంట్లో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఇరుగు పొరుగు వారితో గొడవలు, వీళ్ళ క్రైస్తవులు అనుకున్నప్పుడు దేవుడు ఎంతగానో బాధపడేవాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అక్కడ అన్న మాట ఏంటంటే, నా మహిమ నిమిత్తము, దేవుని మహిమ నిమిత్తం మనల్ని దేవుడు సృజించాడు. ఇంకో మాట చెప్తాను. ఎందుకంటే మత్తయి సువార్త 25 మనకు ఎవరు కనపడతారు? మత్తయి సువార్త 25లో కన్యకులు 10 మంది కన్యకులు ఉన్నారు. అక్కడ ఎంతమంది? 10 మందిలో 5 బుద్ధి గలవారు, 5
బుద్ధి లేనివారు. అయితే బుద్ధి గలవారు వాళ్ళ దగ్గర ఏముంది? నూనె ఉంది, సమృద్ధిగా నూనె ఉంది. బుద్ధి లేని వారి దగ్గర నూనె లేదు. నూనె దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మకు సాదృశ్యము. వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ ఉంది ఐదుగురిలో. అప్పుడు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కోవడానికి వాళ్ళ దగ్గర దివిటీలు వెలుగుతున్నాయి. వీళ్ళ దగ్గర బుద్ధి లేని కనికల దగ్గర ఏం లేదు? నూనె లేదు. నూనె లేదంటే పరిశుద్ధాత్మ లేడు. వాళ్ళ దివిటీలు ఆరిపోయినాయి. ఆరిపోయినప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఎలాగుంది? పెళ్లి కుమారుని ఎదుర్కొన్న లేకపోయారు. కాబట్టి మన జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉండాలని ఇక్కడ ఈ లేఖనం ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే వెలుగుతూ ఉండాలి, దివిటి వెలుగుతూ ఉండాలంటే పరిశుద్ధాత్ముడు అంటే నూనె ఉండాలి. బుద్ధి లేని కన్యకల దగ్గర ఏమి లేదు? నూనె లేదు. బుద్ధి గలవారి దగ్గర నూనె ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారా, వెలుగుతూ ఉండాలి. ఆ వెలుగు ప్రజలకు, అరే వీళ్ళు పలానా క్రైస్తవ కుటుంబం, పలానా మందిరానికి వెళ్తారు, వీళ్ళు చాలా దైవికమైన కుటుంబం అని మన ఎడల వాళ్ళు అన్నప్పుడు దేవుడు ఎంతో సంతోషించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మహిమపరచబడుతున్నాడు. కాబట్టి ఇది మన జీవితంలో బుద్ధి గల కన్యకలే మనం ఏం కలిగి ఉండాలి? నూనె కలిగి ఉండాలి. ఎందుకంటే దావీదు భక్తుడు ఏమంటాడు? 8:28 నా దీపమును వెలిగించేవాడువు నీవే. నా దేవుడినే. ఒక్కసారి చదువమ్మ తల్లి. కీర్తన 18:28. నా దీపం వెలిగించేవాడవు నీవే. నా దీపమును వెలిగించేవాడవు నీవే. నా దేవుడైన యెహోవా. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. చీకటిని నాకు వెలుగుగా చేయము. ప్రియమైన వాళ్ళారా, దావీదు దేవుడు ఏమంటాడు? దావీదుని నా హృదయానుసారుడు అంటాడు. ఏమంటాడు? నా హృదయానుసారుడు. ఎందుకంటే దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాడో దావీదు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడని ఏమంటాడు? నా హృదయానుసారుడు అంటాడు. అలాంటి దావీదు ఒకేనొక సమయంలో ఏమైపోయాడు? చీకటిలో పడిపోయాడు. తన ఆ చీకటిలోనే చాలా కాలం ఉండిపోయాడు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, దావీదు పాపం చేశాడు, గ్రహింపలేదు అని ప్రవక్తను పంపినప్పుడు ప్రవక్త చెప్తాడు, నువ్వు పలానా పాపము చేసి చీకటిలో ఉన్నావు అన్నప్పుడు అప్పుడు అనుకున్న మాట అన్నమాట. అప్పుడు మారతాడు. మారి నా దీపమును వెలిగించేవాడు నీవే అని 51వ కీర్తనలో రాసుకుంటాడు. యాభై 51వ దావీదు కీర్తన. నేను కొన్ని భాగాలు చదివి వినిపిస్తాను. ఎందుకంటే ముందుగా అతను చాలా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించిన దావీదు ఒకనొక సమయంలో పాపంలో పడిపోయినప్పుడు తర్వాత తెలుసుకుని పశ్చాత్తాపంతో వ్రాసుకున్నటువంటి పాట, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము. ఇందాక మరి మన ఆరాధన వర్తమానంలో కూడా నూతనము అనేది ఎక్కువగా చెప్పబడింది. ఇప్పుడు కూడా దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము. మరొకసారి అంటాడు కదా 12లో, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించము. ఆల్రెడీ ఒకసారి ఉంది రక్షణ, కోల్పోయాడు, రక్షణనే కోల్పోయాడు. మళ్ళీ ప్రార్థించినప్పుడు ఏమంటున్నాడు? నీ రక్షణానందము నాకు మరలా పుట్టించము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచము, అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించెదను. ఈ మాట నేను చదివినప్పుడు నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే జెరెమీ కూడా ఈవేళ భయపెట్టాడు. ముందు మరి ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ మొదట ఒక అరగంట మాత్రం చాలా మంచి ప్రసంగం అన్నమాట. ఎంత మంచి ప్రసంగం అంటే ఆ ప్రసంగం వింటే నాకు కూడా భయం వేసింది. ఇలాంటి జీవితంలో మనం ఉన్నామేమని, అలాంటి జీవితంలో మనం కూడా ఉన్నామని. ఇక్కడ అదే అంటున్నాడు దావీదు. ఏమంటాడు? అప్పుడు ఎందుకంటే నీ రక్షణానందము
నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించదును. ఎందుకంటే రక్షణానందము లేనప్పుడు మనం చెప్పటం వలన ఉపయోగం లేదనే కదా ఇక్కడ దావీదు గారి యొక్క భావన, అదే కదా. అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించదును, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధములను నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురము పరచినట్లు నా పెదవులను తెరువు. ప్రియమైన వారు, ఇది ఒక దావీదు గారి యొక్క అనుభవమే కాదు. దావీదు గారు అంటున్నాడు, నాకు రక్షణానందం మరలా పుట్టించుము, ఎవరైతే పాపములు ఉన్నారో వాళ్ళని మరలా మీ వైపు తిప్పుతాను అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ భాగం చదివినప్పుడు మనం ఎలాగుండాలి? మనం కూడా మనం ఒకరికి చెప్పేటప్పుడు, మనం బోధించినప్పుడు బోధకులు కాదు నేను చెప్పేది ఇది. మరి దావీదు గారి బోధకుడా, రాజుగారు కదా, ఆయన కూడా అన్నాడు, నేను ఏదైనా చెప్పాలంటే నేను కలిగి ఉండాలి కదా, రక్షణానందం నాకు మరలా పుట్టించము, ఎందుకంటే పాపులను నీ వైపు తిప్పుతాను అంటున్నాడు. ఎందుకంటే ఈ మధ్య నేను ఒక పాస్టర్ గారి ప్రసంగం వింటూ ఆయన చెప్పిన మాట విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అది పాస్టర్ గారు తనకు తాను చెప్పుకున్నట్లు అనిపించింది. ఏంటంటే పూర్వం మరి గ్రామాల్లో ఒకే చర్చి ఉండేది. మీకు తెలుసు, ఇక్కడ చాలామందికి తెలియదు, కానీ కొంత పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది. 1-2 చర్చిలు ఉండి అంతే. ఇప్పుడైతే వీధికి ఒక చర్చి ఉంది. కానీ అప్పుడు పాస్టర్ గారు అట చర్చికి వెళుతూ, ఆదివారం చర్చికి వెళుతూ బయటకు వస్తున్నాడంట. బయటకు వస్తుంటే వాళ్ళ కాంపౌండ్లోకి ఒక కోడి వచ్చిందంట. ఒక కోడి వచ్చిందంట. ఆ కోడిని పట్టుకుని ఈయన ఇంట్లో ఇచ్చి వాళ్ళ ఆవిడకి ఇచ్చి, ఇది వేళ మనకు వంట చేసాయి, ఇది వంట చేసి నేను వచ్చేటప్పటికి వంట చేసి నువ్వు వచ్చాయి అన్నాడు ఆయన. ఆయన వెళ్ళిపోయి ప్రసంగం మొదలెట్టేశారు. ఈ లోపల భార్య కూడా వచ్చింది. అందరూ గంభీరమైన ప్రసంగం చేస్తున్నాడు ఆయన. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ పొరుగు వారిది ఏదియును ఆశింపవద్దు అనే వాక్యం ఉంది కదా, పొరుగు వారిది ఏదియును ఆశింపవద్దు అని గట్టిగా బిగ్గరగా చాలా గంభీరంగా ప్రసంగం చేస్తున్నాడు కదా. అది ఎవరికి తట్టింది హృదయానికి? వాళ్ళ ఆవిడకి తట్టింది. అరే, ఈయనమ్మ తెచ్చి నాకు ఇది ఇచ్చాడు, అది మాది కాదు, ఎవరిదో కదా అని ఇంటికి వెళ్ళి ఆ కోడిని వదిలేసింది. ఆ కోడిని వదిలేసిందంట. ప్రసంగం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, అంతా అయిపోయింది. మందిరం మూసేసరి ఈయన ఇంటికి ఆలోచించుకుంటూ వెళ్తున్నాడంట. వేళ కోడి మాంసం, మనది ఇంటికాడ మంచి కోడి మాంసం ఉంటుంది అనుకుంటే ఆశపడితే వెళ్ళేటప్పటికి ఇంటి దగ్గర ఆ వాసనలో ఏమి లేవట. ఏమి లేనప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి అడిగాడట, కోడి ఇచ్చాను కదా, కోడి ఏం చేస్తే వాసన లేదు, ఏమి లేదన్నాడు. మీరు చాలా గంభీరమైన ప్రసంగం చేస్తున్నారు. పొరుగు అనేది ఏది ఆశించవద్దని కదా, అది నా హృదయాన్ని తాకింది, అందుకని గబగబా ఇంటికి వచ్చి ఆ కోడిని వదిలేసాను, వెళ్ళిపోయింది. అనుకుని నేనేనంట, పాస్టర్ గారు అన్నాడట, ఓసి పిచ్చిదానా, నేను చెప్పింది మనకు కాదు సంఘానికి అన్నాడు. ప్రియమైన వాళ్ళ దావీదు గారు అంటున్నాడు ఇక్కడ, దావీదు గారు అంటాడు కదా, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించెదను. ఇంకేమంటాడు? అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయను. ప్రియమైన వాళ్ళరా, మనము మన జీవన విధానం దేవుని ఎడల ఎలాగుందో మనం పరీక్ష చేసుకోవాలి. ఏమంటాడు? నిన్ను కొరింథీ 11:28 ఒక్కసారి చదువుతలేదు. రొట్టెలు బలలో పాల్గొనడానికి ముందు మనం ఏం చేయాలి అది చెప్తా. 11:28 కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది. అది మనం దావీదు గారు పాపం చేశారు,
పాపాన్ని ఒప్పుకున్నారు. మరలా ఆయన అన్నాడు, నో రక్షణానందం మరలా నాకు పుట్టించము, అప్పుడు మాత్రమే నేను పాపులను ఈ వైపు తిప్పుతాను అన్నాడు అనమాట. ఏమంటాడు, అప్పుడు అతిక్రమం చేయవారికి త్రావలను బోధించేదను. ప్రియమైన వాళ్ళారా, మరి మనం దేవునికి మహిమకరంగా జీవించాలంటే మనం మన పాపంలో ఒప్పుకొని దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం ఒకరికి అంటే పాస్టర్ గారు ఇదే కాదు వాక్యం చెప్పడం అనేది, మనం కూడా ఒక మన వాక్యాన్ని చెప్తున్నప్పుడు మన జీవితం ఎలాగుందని మనకు మనం పరీక్షించుకోవాలి. అలాగే ఇంకొక ఆయన మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథంలో 3 యవనస్తులు ఉంటారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 3:28. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 28, 734వ పేజీ. నెబుకద్నెజరు షడ్రక్ మేషక్ అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతలను నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవకు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచరు. అబ్బా, యవనస్తులు నెబుకద్నెజరు ఏం చేశాడంటే, రాజు మంచి విగ్రహాన్ని, ఎత్తైన విగ్రహాన్ని చాలా ఖర్చు పెట్టి విగ్రహాన్ని నిలిపి అక్కడ ఉన్నటువంటి అధిపతులు అయితేనే, రాజులు అధికారులు అయితేనేమి, యాజకులు అయితేనేమి, అక్కడ ఉన్న ఆ దేశ జనాలందరూ కూడా ఆ విగ్రహానికి నమస్కరించాలి. అలాగా నమస్కరించిన వాళ్ళని ఏం చేస్తారు, అగ్నిగుండంలో పడేస్తారు. అది శాసనం, అది శాసనం. అయితే యూదులైనటువంటి ఈ 3 యవనస్తులు ఏం చేశారంటే నమస్కరించలేదు. వీళ్ళ మీద ఆల్రెడీ కోపముతో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఏం చేశారంటే, తోటి అధికారులు, రాజా మీరు నిలబెట్టిన విగ్రహాన్ని ఈ 3 యూదులు నమస్కరించలేదు, మరి శాసనం ప్రకారం వాళ్ళ 3ని మరి అగ్నిగుండంలో వేయాలి కదా అన్నప్పుడు పిలవనంపినప్పుడు మీరు ఎందుకు చేయలేదు ఇలాగా అన్నప్పుడు వాళ్ళు మాట అంటారు. అక్కడ యవనస్తులు ఎంత దేవుని ఎడల కమిట్మెంట్ అంటారు దాన్ని, అది ఎంత కలిగి ఉన్నారంటే 16వ వచనంలో షడ్రక్ను మెషక్ను అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపవనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసు. అది నువ్వు ఏమైతే అను రాజగాడు అంటలేదు, నెబుకద్నెజరు అంటే రాజుని పేరుతో పిలిచేంత సాహసం వీళ్ళు దేవుని బిడ్డలకు ఉందన్నమాట. రాజుని పేరుతో పిలిచేంతటి సాహసం ఎవరైనా సాహసం చేయగలరా? వీళ్ళు ఇంకా ఎంత సాహసం అంటే, ఎందుకంటే దేవుని కలిగి ఉన్నారు వీళ్ళు, దేవుని యందు భయభక్తులు గల బిడ్డలు. అప్పుడు రాజు ఆశ్చర్యపోయాడనమాట. వీళ్ళని ఆ అగ్ని కీలకాలు ఏమీ చేయలేకుండా ఆశ్చర్యపోయి అప్పుడు అన్న మాట, వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను నంపి తను ఆశ్రయించిన దూతలను దాసులను రక్షించును. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకు ఏ దేవుని సేవింపకు ఇందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు.
ఈ విధంగా రక్షించగల దేవుడు సమర్థుడు ఎవరట? షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఆరాధించుతున్నటువంటి దేవాది దేవుడు తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి మేషక్ అబేద్నెగో అనువారు దేవుడు ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట గొప్పగా ఉండును. అంతట నుండి రాజు షడ్రక్ మేషక్ అబేద్నెగోను వారిని బబులోనులో ఏం చేశారంట? హెచ్చించారంట. వాళ్ళ సంస్థానంలో ఆయన హెచ్చించారు. ఎవరైనా షడ్రక్ మేషక్ అబేద్నెగోను. ప్రియమైన వాళ్ళరా, మరి అలాంటి జీవితం కలిగినప్పుడు దేవుణ్ణి ఎవరు మహిమపరిచారు? దేవుణ్ణి ఎవరు మహిమపరిచాడు? అన్యుడైన రాజు. వీళ్ళ దేవుడే దేవుడు. అబేద్నెగో షడ్రక్ మేషక్ పూజించున్న దేవుడే దేవుడు. ప్రియమైన వాళ్ళ, మన జీవితంలో కూడా అలాంటి జీవన విధానం మనం కలిగి ఉంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడు మహిమపరిచేవాడుగా ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, మరొక భాగం ఒకసారి యోబు గురించి మనం ఒకసారి మొదటి అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది కదా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడని. ఇది ఎవరన్నారు? దేవాది దేవుడే యోబు గురించినే చెప్పిన సాక్ష్యం అనమాట. అలాంటి జీవితం మనం కలిగి ఉంటే మరి దేవుడు ఎంతగా ఆనందించేవాడుగా ఉన్నారు, మహిమపరిచేవాడుగా ఉన్నాడనమాట. ఆయన ఎంతగానో మహిమపరచబడతాడు అనమాట. ప్రియమైన వాళ్ళ, మరి మనం అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. అలాగే ఈ జీవితం మనకు కలిగి ఉండాలంటే గలతీ పత్రికలో 5:22లో 9 ఫలాలు ఉంటాయి. 9 ఫలాలు ఉంటాయి. ఆ ఫలాలు ఒకసారి చదువుకుందామా? అయితే అవి ఆత్మఫలాలు అన్నమాట. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 ఫలాలు మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మహింపరచబడతాడు. యోహాను సువార్త 15లో ఉంటుంది కదా, ఒకసారి ఆ భాగం చదవండి. వీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడు. అది ఈ 9 ఫలాలు మనకు కలిగి ఉంటే మనం ఎలాగుంటాం? బహుగా ఫలిస్తాం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచడం. కాబట్టి మనం ఆ విధంగా మనం కలిగి ఉండాలి, ఫలాలు మనం కలిగి ఉండాలి. అలాగే ఇంకో భాగం చదువుకొని ముగించుకుందాం. 1 కొరింథీ 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? ఎవడైనను, చాలండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని 6:20లో అంటాడు కదా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచడం. అది ఆయన మహిమపరచాలంటే మనం 9 ఫలాలు మనం కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాం. ఎందుకంటే దావీదు గారు అంటాడు కదా, రక్షణానందం మరలా నాకు పుట్టించుము. ఏంటంటే రక్షణానందము నాకు మరలా పుట్టించుము. అప్పుడు నేను అతిక్రమం చేయే వరకు నేను చెప్తుంటాను, వాళ్ళకి నేను బోధిస్తాను, నేను చెప్పగలను. ఎప్పుడు? రక్షణానందం నాకు మరలా నేను కలిగి ఉన్నప్పుడు మాత్రమే. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ కొరింథీ పత్రిక మీరు విలువ పెట్టి కొనబడిన వారని. ఎందుకంటే దేవుడే మనల్ని సృజించాడు. ఎందుకు సృజించాడంటే ఆయనను మహిమపరచాలనే ఉద్దేశంతో మనల్ని సృజించాడు. కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచడు. ప్రియమైన వారలారా, మరి
బలలో పాల్గొనడానికి ముందు మనం ఎలాగ ఉండాలనేది నేర్చుకున్నాం. దానియేలు గ్రంథంలో షడ్రక మెషక అబేద్నెగోలు చూసాం. దావీదు గారిని చూసాం. యోబు గారి దేవుడిచ్చిన సాక్ష్యాన్ని చూసాం. ఆత్మఫలాలు మనం చూసాం. అలాగే 1 కొరింథీ 6:20లో మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచాలని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా మరి ఆ రీతిగా మన జీవన విధానం ఉండాలని వాక్య భాగం ద్వారా తెలుసుకున్నాము. చివరిగా ఏమిటి? 1 కొరింథీ 11:28 ఉన్నది. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెలను తిరిగి ఆ పాత్రలోనిది త్రాగనుండి. అలా చేయనప్పుడు మనల్ని మనం పరీక్షించుకోకుండా మరి పొద్దుట ఆరాధన వర్తమానంలో మనం ఏమన్నాం? సోమవారం నుండి శనివారం వరకు ఆత్మ వశంలో ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం తప్పక మరి బలలో పాల్గొనడానికి మనం పరీక్షించుకుంటాం.